హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుడ్డీస్ ఫోర్ లాగ్స్. కార్తీక మాసం కాదండి, సెకండ్ సోమవారం అయితే మేమైతే ఇట్లా పూజ అయితే చేసేసుకున్నాను టెంపుల్కి వెళ్ళడానికి. ఇంక మార్నింగ్ లేచి పూజ చేసుకొని ఇంక మా తులసమ్మకి కూడా పూజ అయితే చేసేసుకున్నాను. ఫస్ట్ సోమవారం అయితే ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే పూజ చేసుకున్నాను. ఇంక మా పెద్దమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళు అందరం అయితే మాట్లాడుకొని ఆటో తీసుకొని అయితే వెళ్తున్నాము శివయ్య టెంపుల్కి. మా ఊరు నుంచి అక్కడికైతే 1.5 అవర్ జర్నీ అండి. ఆ ఊరి పేరు కోడితిత్తము. ఇంక మేమేమంటే ఇంకెళ్ళే దారిలో ఆటోలో ఇంకా రొయ్యల గుంటలు అయితే కనబడ్డాయి. నాకు ఎక్కడైనా వాటర్ ఉంటే చూడాలని, వీడియోస్ తీసుకోవాలంటే చాలా ఇష్టం. ఫైనల్లీ ఇంక టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా ఆటో దిగి వాగులో అదే ఏర్లోకి అయితే వెళ్తూ ఉన్నాము. ఎందుకంటే ఏర్లో మునిగి అక్కడ పూజ చేసుకుని తర్వాత టెంపుల్కి అయితే వెళ్తాము. ఇంక మా పెదమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ, మా అత్త వాళ్ళందరికైతే నడిచిపోతూ ఉన్నాము. ఇంకా మేమేమంటే ఇంకా వచ్చి జడ అన్నీ ఇప్పుకొని మా ఏర్లు మునగడానికి అయితే ఇంక రెడీ అవుతున్నాను అనమాట. మునిగే ముందు ఏమంటే ఇంకా పసుపు, అక్షింతలు, కుంకుమ, పూలు, 1 రూపీ కాయిన్ అయితే గంగమ్మ దగ్గర వేసి నీళ్ళల్లో ఇంక మేము దండం పెట్టుకొని అయితే 3 టైమ్స్ అయితే మునుగుతాము. మేము నిలబడుకున్న దగ్గర కూడా చాలా లోతుంది. దాని తర్వాత అసలు మునిగిపోతాము. అందువల్ల దగ్గరలో అయితే మునుగుతున్నాము. చూడండి ఎంత బాగున్నాయి వాటరు. అట్లా మునిగిన తర్వాత 3 సార్లు అయితే ఇసుకని తెచ్చి గౌరమ్మని అయితే చేస్తున్నాము. అట్లా గౌరమ్మని చేసుకొని చుట్టూరు అందరం అయితే కూర్చొని పసుపు, కుంకుమ, ముగ్గేసి అవును పూలు అయితే పెట్టేసాము గౌరమ్మకి. చూడండి ఎంత బాగుందో చూడడానికి. నాకు ఇలాంటివి చేయాలన్నా చూడాలన్నా చాలా ఇష్టం అనమాట. ఇంకా అరటిపండ్లు ఆకువక్క పెట్టేసుకొని పసుపు, కుంకుమ, అక్షింతలు అవి వేసేసుకున్నాను. ఇంక నేనైతే నిమ్మకాయని తీసేసి మా దీపంగా అయితే మార్చుకుంటున్నాను. ఇంటి దగ్గర నుంచే మార్చుకొని పోయాను. ఇంకా నేను అక్కడికి పోగానే ఫైనల్లీ ఇంకా ఇట్లాగైతే దీపం పెట్టేసుకున్నాను. చూడండి ఎంత బాగా చేసుకున్నాను అది. ఇట్లాగా అయితే దీపం పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వెలుగుతుంది. ఇదైతే నా దీపము గౌరమ్మకి. ఇంక చూస్తున్నారు కదా, చుట్టూరు దీపాలు అయితే పెట్టేశారు గౌరమ్మకి. అందరం ఈ చుట్టూరు కూర్చొని పూజ అయితే చేసేసుకున్నాం. గుండొత్తులలో పెద్దమ్మగా నీకాడ 8 పిల్లలు ఒకటి పెట్టు తెచ్చుండా నువ్వు చాలా నాకాడ ఉండే తెచ్చుండా పాడుదురా. మేము అలాగే గౌరమ్మకి పూజ చేసుకొని సాంగ్స్ పెట్టుకొని ఇంట్లో భజన అయితే చేసేసాము. ఇంకా అట్టాకులకి గ్యాపు ఫ్లవర్ వస్తుంది కదండి, అదైతే తెచ్చుకున్నాము. ఇంక పసుపు, కుంకుమ, ఇంకా ఆకు ఒక్క అన్నీ వేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాము అందరం కలిసి. దాంట్లో ఆ ఫ్లవర్ ఎందుకు అదే అట్టి పిల్లకి అది ఎందుకు వాడతారంటే వాటర్లో వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని మేమైతే తెచ్చేసుకున్నాము. ఇంకా చూడండి మా పెద్దమ్మ, మా అత్త వాళ్ళు అయితే దీపాలు వాటర్లో అయితే వదిలేశారు గంగమ్మకి. ఎంత పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం చాలా బాగా వెళ్ళాయి. ఇక ఎక్కడ ఆకుండా దీపం కూడా కొండ ఎక్కకుండా చాలా లాంగ్ అయితే వెళ్ళాయి. మేము చూస్తూనే ఉన్నాము. ఇంక మేము అట్లాగా ఇంకెళ్ళేసి నందీశ్వరికి పూజ చేసుకొని ఇంక శివయ్యకి అయితే దీపం పెట్టేసుకున్నాము. ఇదైతే నేను పెట్టిన దీపం అండి. ఇవన్నీ ఏమంటే మా అత్తలు, మా పెదమ్మలు పెట్టిన దీపాలు. ఇది ఏమంటే పాతకాలం టెంపుల్ అండి. చూడండి చుట్టూరు ఎంత బాగుందో. ఇంకా అటు సైడు ఏరు, తర్వాత ఏరు పక్కనే టెంపుల్ అయితే ఉంది. ఇంకా మేమైతే ఇంకా దీపం పెట్టుకొని ఇంక ఉసిరికాయ చెట్టు కింద దీపం అయితే పెట్టేసి శివయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. చూసిన ఎంత బాగుందో ఇంకా చూస్తుంటే చూడాలనిపిస్తుంది. టెంపుల్ చూడండి, ఇది పాతకాలం టెంపుల్ అనమాట. నేనైతే సెకండ్ టైం పోవడము ఆ టెంపుల్కి. వీడియోస్, ఫొటోస్ అసలు అలో చేయలేదు, మేమైతే తీసేసాము. ఇంక శివయ్య దగ్గర అయిపోయిన తర్వాత అమ్మవారి కాడికి అయితే వెళ్ళాము. మా ఇంట్లో బంతిపూలు కాస్తున్నాయి కాబట్టి పూలను అయితే మాలకైతే చేసుకొని వెళ్ళిపోయాము. ఇంక మా అత్త ఏమంటే నిమ్మకాయల మాల అయితే చేసుకొని వెళ్ళాము అమ్మవారికి. ఇంకా అమ్మవారి కాడ అయిపోయిన తర్వాత వెంకయ్య స్వామి కాడికి అయితే వెళ్ళిపోయాము. ఇది 2వ సోమవారం, మా కార్తీక సోమవారం లాగ్ అనమాట. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.